హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే అనగా కొంచెం వీడియో సెటప్ అయితే చేంజ్ చేశాను. మీకు ఎలా నచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందరికీ భోగి ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియో లేట్గా పెడుతున్నందుకు సారీ ఫ్రెండ్స్. కాకపోతే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ. భర్త మహాశయులకు విజ్ఞప్తి అయితే ప్రీవియస్ ఫిలిమ్స్తో పోల్చుకుంటే మన రవీణ్ అయితే గట్టిగానే ట్రై చేశాడని చెప్పాలి. కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. మూవీ ఓన్లీ ఫన్ అండ్ కామెడీ మీద అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. మన రవీణ్ని కొన్ని అంటే లోపల నుంచి ఒకడు వచ్చి బయట డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అలాంటి క్యారెక్టరైజేషన్ ఒకటి ఉంది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆ థాట్ అయితే చాలా బాగుంది. ఇంకా స్టోరీ అయితే మనకి ముందుగా ట్రైలర్లో రివీల్ చేసిన స్టోరీయే. ఆల్రెడీ పెళ్ళైన హీరో మళ్ళీ ఇంకొక అమ్మాయితో అఫేర్లో ఉంటే మూవీ ఎలా ముందుకు పోతుంది అనే దాని మీద అయితే ఈ స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో కామెడీ ఎలా ఉంటుంది అనేసి నడుస్తూ ఉంటుంది. సంక్రాంతి కాబట్టి ఓకే, అందరూ ఫ్యామిలీస్ వెళ్ళి చూడొచ్చు. ఫుల్ ఫన్గా అయితే ఉన్నది. కానీ అక్కడక్కడ కొంచెం క్రింజ్ కామెడీ అనిపించింది కూడా. కాకపోతే క్లైమాక్స్ నాకు పెద్దగా నచ్చలేదు. ఇలాంటి పాయింట్ మీద క్లైమాక్స్ని తీసుకొస్తారనుకోలేదు. క్లైమాక్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. మూవీ ఓవరాల్గా చెప్పుకుంటే వెల్ అండ్ గుడ్. వెళ్ళి ఒకసారి అయితే ఫ్యామిలీతో అందరితో కలిసి ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇలాంటి మంచి మంచి న్యూస్లు అన్నీ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. బై బై నౌ. జై హింద్.